ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి పేదింటికి అర్హులైన వారందరికీ చేరువైతున్న సందర్భం లోపల ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల మన గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ఏ ఏ పథకాలు వస్తున్నాయి, ఎవరు అర్హులు, ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి కార్యక్రమం అమ్మ. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు మన జిల్లాకు అంటే వాస్తవంగా మనకు మన నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇండ్లు కేటాయించడం జరిగింది. అర్హులైన వారందరి కోసం జాబితా ఏంటంటే సిద్ధం చేయడానికి మన పంచాయతీ సెక్రటరీ గారు ఇంటింటికి వస్తున్నారు. ఎవరైతే అర్హులైన వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వాళ్ళకు కావాలి అనేది, వాళ్ళకు ఖచ్చితంగా నిల్వ నీడ లేకుండా ఉన్నవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ప్రభుత్వం ఇన్ని ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు మన వివరాలన్నీ తెలియజెప్పాలి. మనకు పిల్లలు ఎంతమంది అనేది, మనకి ఎంత జాగు ఉంది, ఏం కథ అనేది వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతుందో వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక పంపితే మనకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు రావాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుందమ్మా. దాని గురించి ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే 3500 ఇండ్లు అంటే దాదాపుగా మన నియోజకవర్గం లోపల ఖచ్చితంగా పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లిస్ట్ లోపల ఖచ్చితంగా మన పేరు ఉంటుంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనమ్మా. ఇంకొకటి ఏంటంటే మొన్నటిదాకా ఇంటింటి సర్వే చేసిండ్రు. సర్వే చేసి ఏం చేసిండ్రు, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా, మీకు ఆధార్ కార్డు ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా, బ్యాంక్ అకౌంట్ ఉందా, మన పిల్లలకి ఏమైనా ఉద్యోగం వచ్చిందా లేదా, ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా వచ్చినాయా లేదా అని చెప్పి అడిగిన లేదా, మనకు భూమి ఎంత ఉంది, మనకు జాగా ఎంత ఉంది అనే విషయం అడిగినప్పుడు మన వివరాలన్నీ ఖచ్చితంగా తెలియజెప్పని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తెలియజెప్పాలి అధికారులు కలిసి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు మన కోసమే ప్రవేశపెడుతుంది, పేదవాళ్ళ కోసమే. మనం వివరాలు సక్రమంగా ఇవ్వకపోతే మనకు రాదు, పథకాలు రావు. పథకాలు రాకపోతే మరి ఇంటింటికి సర్వే చేసినప్పుడు కూడా మనం చెప్పకపోతే రేపు పొద్దున మనకి ఎట్లా వస్తాయి పథకాలు? మనం చేయాల్సింది వాళ్ళు అడిగినప్పుడు మనం వివరాలు తెలియజేయాలి. మనకు రానప్పుడు బాధ్యత అడగాలి. మేము అన్ని వివరాలు ఇచ్చినా మాకు ఎందుకు వస్తలేదు అనే విషయం మనం అడగాలి. మొన్నటి దాకా దరఖాస్తు చేసుకోమన్నారు. దరఖాస్తు చేసుకోమన్నది ఏంటి, మనకు ఉచిత కరెంటు గురించి ఒకటి, అవునా కదా, రైతు భరోసా, రైతు బంధు, రైతు రుణమాఫీ పథకం కింద, మళ్ళీ ఇంకొకటి ఏంటి 500 రూపాయల సిలిండరు, అవునా కదా. ఇవన్నిటి కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ చాలా మంది, కొంతమందికి వస్తలేమంటారు, ఉచిత సిలిండర్ వస్తలేదు బిడ్డ మాకు అని అన్నారు. ఉచిత సిలిండర్ ఎందుకు వస్తలేదంటే మనం కేవైసీ చేయించాలమ్మా. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఏమైతున్నారు, కేవైసీ అంటే మనకు సిలిండర్ షాప్ మనకు ఉంటుంది కదా, ఆఫీస్ ఉంటుంది, అడిగి పోయి మన ఆధార్ కార్డు జిరాక్స్, మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఒక ఫోటో ఇచ్చి మన సంతకం పెట్టి వచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ అన్నారు. ఉచిత కరెంట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ మీటర్ ఏదైతుందో దానికి సంబంధించిన ఉంటుంది బిల్లు, ఆ జిరాక్స్ తీయాలి. తీసి ఖచ్చితంగా మన మీటర్ కు సంబంధించిన యజమాని పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళది అదేంటి ఆధార్ కార్డు వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ వివరాలు ఇవ్వకపోతే మనకు రావు. ఇవన్నీ వివరాలు వాళ్ళు అడిగినప్పుడు మనం అంటే మనకు తెలుసో తెలియకుండా మనం కొన్ని తప్పిదాలు చేస్తాం. వాటన్నిటిని సవరించుకొని మనకు ప్రభుత్వం నుంచి అర్హులం అయితే ఖచ్చితంగా ఏది రావాలో ఆ పథకం ఖచ్చితంగా వస్తుంది. రుణమాఫీ ఖచ్చితంగా కాలేదని కొంతమంది అంటున్నారు. రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ కావాలి. అయితే అది విడతల వారిగా అవుతుందమ్మా. అంటే కొంతమందికి కొన్ని సందర్భాలలో కొంతమంది కొన్ని రోజులకు అవుతుంది. ఎందుకైతుందంటే అన్ని ఒకసారి ప్రభుత్వం ఇవ్వడానికి లేదు. కాబట్టి దాదాపుగా రైతన్నుల కోసం 30 కోట్ల రూపాయలు మొన్ననే ప్రభుత్వం ఏం చేసింది, జిల్లాకు పంపించింది, కేటాయించింది రుణమాఫీ కోసమే. కాబట్టి 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులకు వడ్డీ కట్టినట్లయితే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది. కాబట్టి దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కార్యక్రమం మీ అందరి కోసం అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చినాం. అధికారులు ఎవరైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీకి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంచాయతీ సిబ్బంది, వాళ్ళు అంచినప్పుడు మన వివరాలు ఖచ్చితంగా చెప్పాలి. ఇందిరమ్మ ఇల్లు రావాలి, మనకు అర్హులం, మనం ఖచ్చితంగా మనకు రావాలంటే మనం వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా చెప్పాలి. మనం అర్హులం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద. ఓకేనమ్మా. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు సురేష్ గారి లోపల ఒక మంచి పాట విందాం. పల్లె పల్లెలో గల్లీ గల్లీలో జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది, బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది. మహాలక్ష్మి పథకముతోని మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుందిరా, మహిళల మనసే దోచుకుందిరా. గుండెల బాధే తీర్చివేసిరా, గుండెల
బాధలనే తీర్చివేసే పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది అభయహస్తమే అందించదిగో 6 గ్యారెంటీలు తెచ్చరా 6 గ్యారెంటీలు తెచ్చరా 6 గ్యారెంటీలు తెచ్చరా అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచిపెట్టెరా పథకాలన్నీ పంచిపెట్టరా పథకాలన్నీ పంచిపెట్టరా పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చరా పాలనతోనే మార్పు తెచ్చరా పాలనతోనే మార్పు తెచ్చరా ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు ఉండొద్దంటూ తెచ్చుకున్న తెలంగాణలో మార్పులు ఎంతో చూపాలంటూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల బాధలు ఉండొద్దంటూ తెచ్చుకున్న తెలంగాణలో మార్పులు ఎంతో చూపాలంటూ పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది రైతు కుటుంబపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా తీర్చాలంటూ ముందు నిలిచరా తీర్చాలంటూ ముందు నిలిచరా రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీనే చేయ కదిలిరా రుణమాఫీనే చేయకదలరా రుణమాఫీనే చేయకదలరా రావణ కష్టం ఉండొద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చెరా రైతు భరోసా ముందుకొచ్చరా రైతు భరోసా ముందుకొచ్చరా ఎకరాకు 15,000నే ఇస్తామంటూ అందించరా 2 లక్షల రుణమాఫీ చేసి చేయిలి అందించెనురా ఎకరాకు 15,000నే ఇస్తామంటూ మాట ఇచ్చెరా 2 లక్షల రుణమాఫీ చేసి చేయిలి అందించెనురా పల్లె పల్లెలో గల్లి గల్లిలో జెండా ఎగిరింది పేదల జెండా ఎగిరింది బీద సాదల బతుకులు మార్చి నింగికి ఎగసింది 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 తమ్ముడికి ఒకసారి సపోర్ట్ కొట్టలమ్మ తల్లులంతా దీవించినట్టయింది కదా. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అమ్మ పేదవాళ్ళ కోసం అర్హులైన వాళ్ళ కోసం రైతన్నల కోసం. అయితే మన పిల్లగాళ్లకు దాదాపుగా ఏడాది పాలన ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తయింది. ఈ సందర్భంగా మీకు తెలియని విషయం ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చిందమ్మ. మన పిల్లగాళ్ళు పీజీలు చేసి బీడీలు చేసిన వాళ్ళు చాలా చదువుకున్న పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హతను బట్టి వాళ్ళకి మెరిట్ పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అంటే ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే రైతన్నుల గురించి, పేదవాళ్ళ గురించి, తల్లుల గురించి, ప్రతి ఒక్కరి గురించి, విద్యార్థుల గురించి, అందరి గురించి ఆలోచిస్తుంది. ఒక్కొక్క పథకం ఒక్కొక్క సమయం లోపల అందరికీ అందే విధంగా, అర్హులైన వారికి అందే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ సాగిపోతుంది. ప్రజలందరికీ ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత చేయూత ఇస్తుంది. ఏదో ఒక పథకం ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరువైంది. ముఖ్యంగా అయితే ఆడబిడ్డలందరూ ఆత్మగౌరవంతో, అంటే మీరు వాస్తవంగా పేదవాళ్ళైనా ఎవరైనా కానీ మనం ఆర్టీసీ బస్సు లోపల రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రమంతటా ప్రయాణించడానికి పథకం తీసుకొచ్చిందమ్మా. ఆడబిడ్డలు ఇంతకుముందు ఏంటంటే మనకు పని తప్ప వేరే ధ్యాస ఉండకపో, వ్యవసాయ పని, మన ఇంటి పని ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళు. దాదాపుగా పెళ్లిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ ఎటన్నా వెళ్ళాలంటే పెద్ద విషయం కాదు. బస్సు ఎక్కిపోయినామంటే రూపాయి ఖర్చు లేదు, దర్శనం చేసుకొని మళ్ళీ ఎవరు మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తున్నాం. అవునా కదా? అంటే రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఏదైతే ఉందో చాలా మందికి ఆమోదయోగ్యంగా ఉంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రం అందరూ ఎక్కడికైనా మనం వెళ్ళడానికి వీలుగా, అనువుగా. అంటే మన పిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళాలి, ఆడబిడ్డలు ఏది బస్సు ఎక్కినామంటే కథం కాలేజీకి వెళ్తారు, కరీంనగర్ దాకా పోయేస్తారు. అవునా కదా? చదువుకున్న వాళ్ళు ఉద్యోగం వచ్చింది, మన ఆడపిల్లలకు ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఎటన్నా పోతే సేఫ్. అవునా కదా? కాబట్టి ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకాలన్నీ తీసుకొచ్చింది కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్వే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు మీ ఇంటికి ఖచ్చితమైన వివరాలు తెలియజేసి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన పంచాయత్ సెక్రటరీ గారు ఒక 4 విషయాలు మాట్లాడవలసి. మన ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా
ప్రతి గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి 15th వరకు ఇందిరా మిల్లులను ప్రారంభోత్సవం చేయాలని ప్రభుత్వం వ్యయంగా పెట్టుకొని దానికి సంబంధించిన సర్వేను చేపట్టడం జరిగింది. ఈ సర్వే అంటే ఏమో కాదు, గతంలో మీరందరూ ఎప్పుడైతే ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారో అందులో గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి యొక్క పేర్లు ఇప్పుడు మన దగ్గరికి రావడం జరిగింది. మన గ్రామంలో 577 మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 577 మంది మొత్తం పూర్తిగా చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన డాటా మొత్తం మళ్ళీ ఒకసారి ఆన్లైన్ ఎంటర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల అని ఒక ఆప్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. దీన్ని పట్టుకొని మీ ఇండ్లకు మేము రావడం జరుగుతున్నది. మీకు సంబంధించిన ఇల్లు జాగు సంబంధించిన ఇల్లు ఉన్నది దాన్ని లేకపోవడం, ఇల్లు ఎక్కడ కట్టుకుంటుందో ఆ ప్లేస్ను మాకు చూపించినట్టయితే దాన్ని ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు లెక్క కాకుండా మీరు ఎక్కడైతే మీ యొక్క ల్యాండ్ చూపిస్తారో అక్కడనే ఇల్లు కట్టుకోవాలి. ఇవాళ మేము ఫస్ట్ ఫోటో తీసుకున్నాక నెక్స్ట్ మళ్ళా మీ పునాది స్టార్ట్ అయినాక పిల్లర్ స్టార్ట్ అయినాక బిల్డింగ్ అయినాక 3 సార్లు ఫోటోలు తీసుకుంటుంది. తీసినప్పుడు అక్కడి నుంచే ఫోటో తీసాం కాబట్టి దాన్ని జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇల్లు నిర్మించాం అనుకుంటారో అదే ప్లేస్ని మీరు మాకు చూపించాలి, అక్కడనే ఫోటో తీసుకోవడం జరుగుతుంది. లేదంటే పాత ఇళ్ళలో పాత ఇంటికన్నా కట్టుకుంటామంటే అదే ఫోటో తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు ఒకడ ఫోటో పెట్టి ఒకడ ఇల్లు కట్టుకోవడం జరగదు. మళ్ళీ జరిగిన కట్టినీళ్ళకి ఇవ్వడం జరగదు. ఎప్పుడైతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రకటన చేస్తుందో అప్పటి నుండి మాత్రమే ఈ యొక్క ఇందిరా మిల్లు యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అందరూ గవర్నమెంట్ ఒక టైం ఇస్తే ఆ రోజు ముక్కు పోసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా కొందరు వచ్చి మాకు పాత ఇల్లు ఉన్నది ఆ ఇల్లు ఉన్నది ఇల్లంటే జరగదు. ఎవరైతే నిరుపేదలు పర్ఫెక్ట్ గా ఉన్నారో మన అందరూ చూడండి, వాళ్ళకి నిజంగా ఇల్లు లేదు, వాళ్ళు ఇప్పుడు కిరాయి ఉంటారు లేక ఇబ్బంది పడుతున్నారు, అట్లాంటి ఇళ్ళకి ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ మాది అనుకోకుండా ఎవరైతే నిజంగా ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ జైన్ తీసుకున్నందుకు ప్రయత్నం చేద్దాం. అదే మీరు కూడా ఆ విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి ఎన్ని అయినాయో సార్ చెప్పిండు, అలాగే మన గ్రామానికి ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ విడతల భూమి ఉండి కట్టుకుందాం అనే ఉత్సాహం ఉన్న వారికి 100% ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడో కట్టుకుంటాం, 1 year కట్టుకుంటాం, సంవత్సరం కట్టుకుంటాం, 6 నెలలు కట్టుకుంటాం అంటే అట్టి పరిస్థితి లేదు. కాబట్టి అందరు దయచేసి ఇప్పుడు ఖచ్చితంగా కట్టుకుంటాం అన్నలు ముందరికి వచ్చినట్టయితే మేము ఆల్రెడీ నిన్న స్టార్ట్ చేసిన సర్వే ఈ వారం రోజుల్లో సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి మేము వస్తాం. 577 మంది మన ఊర్లే దరఖాస్తు చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఇంటికి మేము వచ్చి వారి యొక్క పరిస్థితి ఎట్లున్నది, వారు ఏ ఇంట్లో నివసిస్తున్నారు, వాళ్ళ ఇల్లు నివసించే ఇల్లు పరిస్థితి ఎట్లుందని ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. 3 రకాల ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. మీరు ఉంటున్న ఇల్లును, ఇల్లు ఏ టైప్ ఉన్నది, ఇల్లు బిల్డింగ్ రేకుల ఏదన్నా దాన్ని కూడా ఫోటో తీసుకోవడం జరుగుతుంది. మీ రూమ్లో ఎట్లున్నాయి అనేది కూడా అది కూడా ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 ఫోటోలు కాకుండా మీరు ఏకైతే భూమి ఉన్నదో భూమికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే నాకు భూమి ఉందంటే సరిపోదు, భూమికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదన్నా ఒకటి పట్టా పాస్బుక్ లేదా రిజిస్టర్ డాక్యుమెంటా, గవర్నమెంట్ ఇచ్చిన భూమా, లేదు మా పాతింటికనే కట్టుకుంటామంటే దానికి సంబంధించిన హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, గ్రామ పంచాయతీలో మీరు ప్రాపర్టీ హౌస్ ట్యాక్స్ కడతారు గర్పట్టి, ఆ గర్పట్టి సంబంధించిన ట్యాక్స్ రిసిప్ట్ ఉన్నా కానీ మేము దాన్ని అప్లోడ్ చేస్తాము. లేదు అంటే దానికి సంబంధించిన ఇంకా కరెంటు బిల్లు లాస్ట్ అది ఉన్నా కానీ తీసుకొని ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది 100% అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ అట్లాంటి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని మేము వచ్చినప్పుడు అందరూ సహకరించాలి. అలాగనే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనం చెప్పారు మన ప్రజాపాలన సాధించిన విజయాలు అనేవి ఏంటి మీ అందరికీ తెలిసే ఉన్నాయి. దాని యొక్క ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. ఉచిత గృహ కరెంటు కానీ, ఉచిత మహిళలకు బస్ ప్రయాణం కానీ, అదేవిధంగా ఇళ్ళ డబ్బులు అనుకుంటుంది ఒకటేసారి డబ్బులు రావవి విడతలు ఇస్తారు. మీరు అందరికీ ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఇల్లు కట్టుకునే అనుభవం ఉన్నది. కాబట్టి ఒకేసారి రాదు భూమి పైసలు అనేవి విడతలు విరిగా మన స్టార్ట్ అయినాక పిల్లలు వచ్చినాక కొంత, మధ్యలో పున్నదైనా కొంత, మధ్యలో కొంత, లాస్ట్ కు ఆ బిల్డింగ్ కలరింగ్ అయినా కూడా కొంత అమౌంట్ పడుతుంది. అంటే విడతల విధిగా ఎన్ని విడతలు ఇస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి 4 విడతలు 3 విడతలు ఏదో ఒక రకంగా వస్తాయి. ఒకటేసారి అమౌంట్ రావు, పనిని బట్టి మాత్రమే పైసలు వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇళ్లను కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ అవకాశం కల్పించిన మిత్ర బృందానికి ధన్యవాదాలు. కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి మరియు పంచాయతీ సిబ్బందికి, విన్న తల్లులందరికీ మరియు మన రైతన్నలకు వాపులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.